మంగ్లీ ఫైనల్లీ వచ్చావు. ఇంటర్వ్యూ లేదు, మీడియాలో వెతికితే నీ గురించి తెలుసుకుందాము అంటే కూడా ఎప్పుడు ఒక ఇంటర్వ్యూ లేదు. ఎందుకు అసలు మీడియాకి ఎప్పుడు అసలు ఎవరు అడగలేదా ఏంటి? ప్రత్యేకంగా నా గురించి నాకు చెప్పడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు. రీసెంట్ గా అయితే 150 కోట్ల రూపాయల స్కామ్ చేసింది మంగ్లీ అని చెప్పి. పరిస్థితి ఏం బాగోలేదు సార్, పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. అది క్లియర్ గా చెప్పాలి. ఎందుకు అట్లాంటి ఆరోపణలు ఏమంటారు వచ్చాయి? మీరు? ఏకంగా మీ ఇంట్లో విజువల్స్ బయటకు వచ్చాయి. స్కామ్ లో ప్రధాన నిందితులు ఉన్నారు, వాళ్ళతో మీ తమ్ముడి ఫోటో బయటకు వచ్చింది. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అండ్ వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళారు, మీరు మీ సిస్టర్ వెళ్ళారు. అక్కడ నైట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగారు. అండ్ పెద్ద మీ ఇల్లు అని చెప్పే ప్లేస్ లో కట్టల నోట్లు బయటకు వచ్చాయి. నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగరంగా? నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. ఫోటో ఉంది, మీ ఫోటో ఉంది. అండ్ ఈ ఆరోపణలు ఒక లాయర్ అయితే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. నా మీద మంగ్లీ వివాదం చేస్తుంది. వద్దిపట్ల తాండా ఎక్కడైతే ఉందో, ఏది ఈ రమావత్ మధు యొక్క ప్రధాన ఊరు, దాని చుట్టుపక్కన ఉన్నటువంటి 7 తాండాల్లోనే 150 కోట్లు కలెక్ట్ చేసిందంట. ఏంటి ఇంత కొట్టేసావా? మీకే షాకింగ్ గా ఉందా? 50 స్కామ్ అని చెప్పి చెప్తున్నారు. నేను ఎందుకు చేస్తామని 50 స్కామ్? నాకేం అవసరం తులసి గారు? ఓ అరుస్తున్నాడు భయ్యేడు, ఎదురు మాట్లాడుతున్నారు. నిండా పనులు ఉన్నాయి నాకు. ఆయన అడ్వకేట్ ఏమంటాడు, ఇట్లా ఫోటో ఉంది, ఫోటో ఉంటే అయిపోతుందా? అది ఎవిడెన్సా? ఫోటో ఒకటి కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. నా నుంచి ఏమన్నా సైన్ ఉందా? ఏమైనా డాక్యుమెంట్స్ మీద సైన్ ఉందా? అవి ఏమన్నా చూపిస్తున్నాడా? లేదు. పోనీ నా నుంచి ట్రాన్సాక్షన్ అనేవి, వాళ్ళ నుంచి ట్రాన్సాక్షన్ అనేవి ఏమైనా చూపిస్తున్నాడా? లేదు. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. ఏమనంటే ఫోటో యాక్టింగ్ చెయ్య, నువ్వు ఓవర్ యాక్టింగ్ చెయ్య. మోసం చేసినాడని తర్వాత తెలిసింది మనకు. ముందు మనకేం తెలుసు? ఎవరేసుంటోళ్ళో మనకేం తెలుసు? రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు నాకు అట్లా వీళ్ళు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ లో కలిసిర్రు, అభిషేక్ నాయక్, మధు నాయక్, వీళ్ళంతా ప్రోగ్రామ్ లో కలిసిర్రు. కలిసి ఒక ఫోటో కావాలక్క అని అడిగారు. అడిగిన తర్వాత సర్లే అని చెప్పి నేను అందరికీ ఫోటో ఇస్తూ ఉంటాం. మా కమ్యూనిటీ వాళ్ళంటే ఇంకా ఓన్ చేసుకుంటాం మేము. సో లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. మా ఊర్లో తీజ్ ప్రోగ్రామ్ ఉంటది, మీరు రావాలక్క అది ఇది అంటే నేను రావట్లేదమ్మా చెప్పేసిన తర్వాత అట్లనే మా తమ్ముడు ఫ్రెండ్స్ అవుతారు కదా, వద్దు ఒక అండర్ ఇది ఏమంటారు కన్స్ట్రక్షన్ లో ఉంది కదా మా ఇల్లు, కొంచెం గుర్తుగా ఉంటది, ఒక ఫోటో దిగుదాం అక్క ప్లీజ్ అక్క అని చెప్తే ఫోటో దిగినాం మేము. అయినా కూడా ఆ కేసు సిఐడి లో ఉంది. 3 months బ్యాకే అన్ని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కదా ఇది చేస్తారు. నువ్వు ఏం తెలియకుండా తలా తోక ఏం తెలియకుండా నువ్వు వచ్చి నా ఫోటో పట్టుకొని మంగ్లీ అంటే మంగ్లీని చూపిస్తే అవన్నీ అయిపోతుందా? దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమైన బలమురు. మీ తమ్ముడు వాళ్ళతో ప్రత్యేకంగా ఫోటో దిగింది, అది వేరే లొకేషన్, వేరే ఏరియా. అదే మా తమ్ముడు ఏమంటారు, ఆ రోజు కలిసి మేమంతా ఫోటోలు దిగినాము. పరిచయం అవుతారు కదా, ఫ్రెండ్లీగా పరిచయం అవుతారు. అట్లా మా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 100 చెబుతా. ఏం చేస్తారు మీరు అని ఫస్ట్ అడిగిన వాళ్ళని. వీడేమో బిజినెస్ చేస్తా అన్నాడు, ఇంకోడేమో పొలిటికల్ లీడర్ అని చెప్పారు. గింత లేరు మీరు, పొలిటికల్ లీడర్ బిజినెస్ మ్యాన్ ఏంద్రా అని కూడా చెప్పిన నేను. లక్ష్మణ్ రెడీయా? రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం అక్క మా ఊర్లో. సో మీరు రావాలంటే నేను రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో ఓపెనింగ్ లకి, ప్రమోషన్లకి నేను ఇప్పుడు ఎన్నడన్నా బ్రాండ్లు ఏమైనా ప్రమోషన్స్ చేశానా? ఎన్నడన్నా ఎక్కడన్నా చూసినావు అన్నాను? నువ్వు ఏం చెయ్యను ఇలాంటివన్నీ. మాటల్లో తేడా కనిపిస్తుంది, వీడి మనం నమ్మలేం. నాకు ఇదంతా ఎట్లా అయిందంటే అడ్వకేట్ నాకు కాల్ చేసిండు, లేదన్నా నేను పోలీస్ కేసు పెడతానన్నా, నేను ఇట్లా కరెక్ట్ కాదు కదన్నా అంటే చెప్తే బాబు అది వాడి క్యారెక్టర్. క్లయింట్ ద్వారా మాట్లాడినప్పుడు నా మీద కంప్లైంట్ చేసిన నువ్వు నీ పేరు చెప్పి ప్రధానంగా 150-300 కోట్లు వసూలు చేసినట్టు రమావత్ మధు మీద ఎందుకు కేసు చేస్తలేరు? నీకు అర్థమవుతుందా? ఆడు మా తమ్ముడు మరి ఎందుకు ఉంది ఫోటో అంటే, రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ కి వెళ్తే ఆ ఫోటో దిగనికి వెళ్ళిండు అంతే, వాళ్ళకి మాకు సంబంధం లేదు అని చెప్పాను నేను. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? గిరిజన బిడ్డ, చిన్న గిరిజన కమ్యూనిటీ నుంచి వచ్చి ఆలోచించాలి కదా, మానవత్వం లేదా? వాసవి అనేది నా ఫ్లాట్, కట్టలు పైసలు చూపించింది నా ఫ్లాట్ కాదు, అది మా ఇల్లు, అది మేము సేల్ కి పెట్టినాం. సో మీ ఇల్లు అనేది అయితే వాస్తవము, వాళ్ళకి మీరు అమ్మాలని అనుకున్నారు, వాళ్ళు అడిగారు అనేది వాస్తవం, ఫోటోలు వాస్తవము. కానీ వీళ్ళు చేసిన ప్రచారం తప్పు, చాలా తప్పు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నా గురించి మంచి రాయకున్నా పర్వాలేదు, చెడు మాత్రం రాయకండి. నేను ఇదైతే కోరుకుంటా.
నేను అలాంటి ఆడబిడ్డను కాదు. మాత్రం తెలియని కాదు. బాధితులు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? నన్ను ఎవ్వరు అప్రోచ్ అవ్వలేదు. కానీ వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా.